హాయ్ దిస్ ఈజ్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్లో 18th మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇది డబుల్ హెడర్లో సెకండ్ మ్యాచ్. సో ఇది ముల్లాన్పూర్లో అయితే జరగబోతుంది. పంజాబ్ కింగ్స్లో ఇక్కడ చండీగఢ్ దగ్గర. వారు ఇక్కడ ఫస్ట్ హోమ్ గేమ్ అయితే ఆడబోతున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది ఈ ప్రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేజర్గా ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి కొంత ఎడ్జ్ కనబడుతుంది అనేది. సో ఇక్కడ చూస్తే టూ మ్యాచెస్ గెలిచి మంచి కాన్ఫిడెన్స్లో ఉన్నారు పంజాబ్ కింగ్స్ వాళ్ళు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ నుంచి చూసుకుంటే కూడా 3 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ మాత్రం విక్టరీ సాధించారు. అది కూడా లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ చెన్నై. సో ఇక్కడ సిఎస్కే మీద గెలిచారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అయితే మరింత ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. మరి ఈ మ్యాచ్లో ఈ టూ టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా అంటే కొంతవరకు లాస్ట్ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే టూ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనబడుతున్నాయి. అయితే ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ కనుక మనం చూస్తే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి ఆ ఎడ్జ్ కనబడుతుంది. ఎందుకంటే టూ మ్యాచెస్లో కూడా 2 మ్యాచ్లు గెలిచారు. అయితే అక్కడ డామినెన్స్ కూడా కనబరిచారు అక్కడ. సో మేజర్గా మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా శ్రేయస్ అయ్యర్. సో హైయెస్ట్ పర్స్ మనీలో అంటే ఈ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ప్రైస్ ట్యాగ్ను కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఫస్ట్ గేమ్లో తన సెంచరీని త్యాగం చేశాడు. సెకండ్ మ్యాచ్లో కూడా ఇక్కడ అద్భుతంగా ఆడి ఒక క్రూషియల్ నాక్ కూడా ఆడాడు. అంటే ఆ విక్టరీస్కి ఏదైతే కావాలో అది తన వంతు అయితే చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ప్రభ్ సింగ్ కానీ లేదంటే ప్రియాన్స్ ఆర్య కానీ సో ఇట్లా టాప్ ఆర్డర్లో ఓకే, మిడిల్ ఆర్డర్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఈసారి స్ట్రెంథెన్ చేసుకున్నారు. ఈవెన్ ఎప్పుడైతే కోచ్ రిక్కీ పాంటింగ్ చెప్పాడో బెస్ట్ టీం ఎవరని చెప్పి, సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు, అక్కడ చూపిస్తున్నారు కూడా. ఎందుకంటే మార్కస్ స్టోయినిస్ కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ అండ్ వీళ్ళతో పాటు శశాంక్ సింగ్ కానీ అండ్ బౌలింగ్లో చూసుకుంటే యుజ్వేందర్ చాహల్, హర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్. సో ఇటువంటి స్టార్స్ అందరూ కూడా ఇక్కడ కనబడుతున్నారు. ఈవెన్ అటు బౌలింగు ఇటు బ్యాటింగ్ ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళ టీం అయితే స్ట్రాంగ్గా కనబడుతుంది. మరి అట్ ది సేమ్ టైం రాజస్థాన్ గురించి కూడా మనం చూసుకుంటే సో మేజర్గా రాజస్థాన్లో ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయారు. అయితే ఇక్కడ థర్డ్ మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేసింది ఎవరు అంటే రియాన్ పరాగ్. ఈ 3 మ్యాచెస్కి కెప్టెన్సీ చేసి ఒక మ్యాచ్ అయితే గెలిచాడు. బట్ చెన్నై మీద గెలిచినటువంటి ఆ విక్టరీ ఏదైతే ఉందో అది చాలా వరకు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆడినటువంటి నాక్స్ ఇప్పుడు ఆడబోయేటువంటి నాక్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా సంజు శాంసన్ కెప్టెన్గా చేయబోతున్నాడు కాబట్టి సో ఇక్కడ మరి అదే టీంతో వెళ్తారా, టీంని చేంజ్ చేస్తారంటే మోస్ట్లీ సేమ్ టీం తోటి వెళ్ళేటువంటి అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. ఒకవేళ ఏదన్నా చేంజ్ చేయాలి అనుకుంటే వాళ్ళు అక్కడ బౌలింగ్ కాంబినేషన్ని కొంత స్ట్రెంథన్ చేసుకోవడం కోసం 1-2 చేంజ్లు అయితే చేస్తారు. మోస్ట్లీ ఒక చేంజ్ అయితే చేయొచ్చు, లేదు అంటే అన్చేంజ్డ్గా ఉంటారు. సో మేజర్గా వాల్ సైడ్ నుంచి కూడా చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ అయితే పూర్ ఫామ్లో కనబడుతున్నాడు కాబట్టి ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక వీక్ లింక్. ఎందుకంటే తను ఫామ్లోకి రావాలి, ఇనీషియల్గా రన్స్ని యాడ్ చేయాలి, సమ్ వాల్యూ కనుక యాడ్ చేస్తే పవర్ ప్లేలో అటు సంజు శాంసన్ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి ఆరంభం లభిస్తుంది. సో ఇక్కడ పంజాబ్ కింగ్స్కి ఏదైతే జరుగుతుందో వీళ్ళకి అది జరగట్లా. అంటే మీరు అనొచ్చు అక్కడ ప్రియాన్స్ ఆర్య కానీ వీళ్ళు కూడా వికెట్స్ ఇచ్చేస్తున్నారు కదా అంటే అక్కడ స్ట్రాంగ్గా నిలబడి ఆడేటువంటి ప్లేయర్స్ ఉన్నారు, కొంత యాంకర్ రోల్ పోషించేటువంటి ప్లేయర్స్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రాజస్థాన్లో మేజర్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్సే, వీళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే వీళ్ళు కనుక ఇనిషియల్గా వికెట్స్ ఇచ్చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాని ప్రెజర్ అంతా కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ మీద పడుతుంది. సో మేజర్గా ఇక్కడ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్ఎస్వి జైస్వాల్ నుంచి. అండ్ దాంతోపాటు మరొక ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే సంజు శాంసన్. వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది అనమాట ఈ మ్యాచ్లో. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడ 2 మ్యాచెస్లో కూడా ప్యూర్ డామినేటింగ్ విక్టరీస్ని అందుకున్నారు పంజాబ్ వాళ్ళు. మరి అటువంటి వాళ్ళతో ఖచ్చితంగా ఇక్కడ ఆడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా వీళ్ళు అదే తరహా నాక్స్ అయితే ఆడాలి. అంటే అంత డామినేట్ చేయాలి ఇనీషియల్గా రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ బాల్ నుంచి కూడా. సో ఖచ్చితంగా టాప్ ఆర్డర్ మీద ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. ఇంకా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ధ్రువ్ జురేల్ కానీ, రియాన్ పరాగ్ కానీ, లేదంటే షెమ్రన్ హెట్మేర్ కానీ, లేదా వనిందో అస్రంగా కానీ, సో వీళ్ళు చాలా క్రూషియల్గా మారబోతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇనీషియల్గా వికెట్స్ పడిపోతే ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ వీళ్ళ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాలంటే మిడిల్ ఆర్డర్ చాలా కీలకం. సో ఇక్కడ డౌన్ ది ఆర్డర్లో వనిందో అసరంగా బాల్తో అదరగొడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా బాల్తో అదరగొట్టాడు, బట్ బ్యాట్తో అదరగొట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా వాళ్ళు ప్యూర్ డామినేటింగ్ క్రికెట్ ఆడుతున్నారని చెప్పి. మరి ఇక్కడ డెప్త్ కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ వనిందో అసరంగా కూడా సమ్ వాల్యూ యాడ్ చేయాలి అంటే ఆ క్రూషియల్ రన్స్ అయితే స్కోర్ చేయాలి. ఇక బౌలింగ్లో అంటారా సో వాళ్ళ దగ్గర తుషార్ దేశపాండే కానీ, లేదంటే జాఫ్ రాచర్, మహేష్ తీక్ష్ణ ఇటువంటి ప్లేయర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆ రోల్ అనేది పోషించాలి. సో మేజర్గా ఇక్కడ బ్యాటర్స్ కింద చూసుకుంటే నెంబర్ 3లో మనం నితీష్ రాణా గురించి స్పెషల్గా చెప్పుకోవాలి.
లాస్ట్ మ్యాచ్‌లో ఇనీషియల్‌గా పవర్ ప్లేలో ఆ రన్స్ అయితే స్కోర్ చేశాడు అగైన్స్ట్ చెన్నై. సో, అక్కడ ఆ పవర్ ప్లేలో వచ్చినటువంటి ఆ 72 రన్స్ ఏదైతే ఉందో, అదే వాళ్ళ మ్యాచ్ యొక్క విక్టరీని మార్చిందని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ కూడా అటువంటి నాక్స్ అయితే ఖచ్చితంగా అతను ఆడాలి. ఎందుకంటే నితీష్ రాణా మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈవెన్ ఓపెనర్స్ గనక అసలే ఫామ్‌లో లేడని చెప్పుకుంటున్నాం కాబట్టి ఎస్ఎస్‌వి జైస్వాల్, నితీష్ రాణా ఇనీషియల్‌గా వికెట్ పడితే అతను ఆ యాంకర్ రోల్, ఆ స్పాటాన్ని తీసుకొని ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో, ఇటు బ్యాటర్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళ పని వీళ్ళు చేయాలి. ది సేమ్ టైమ్ బౌలర్స్ కూడా కొంత కంట్రోల్డ్‌గా వెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ చూసాం ఆర్చర్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయ్యాడు. అండ్ తర్వాత ఎట్టకేల వికెట్స్ కూడా తీసుకుంటూ ఉన్నాడు కాబట్టి, సో, ఆర్చర్ అక్కడ ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నాడు కాబట్టి, సో, అతను ఈ రోజైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో పెర్ఫార్మ్ చేయాల్సిందే. అలాగే మనం చెప్పుకున్నాం కదా! ఈ 2 టీమ్స్‌కి కూడా ఎడ్జ్ పరంగా చూసుకుంటే ఇక్కడ ప్రస్తుతానికైతే పంజాబ్ వాళ్ళకి ఆ ఎడ్జ్ కనబడుతుంది. బట్ 2 టీమ్స్ లాస్ట్ మ్యాచెస్‌లో అంటే వాళ్ళు ఆడినటువంటి లాస్ట్ మ్యాచెస్‌లో విక్టరీ సాధించారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. బట్ పంజాబ్ వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ డామినేటింగ్ క్రికెట్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయాలి అంటే వీళ్ళు అంతకంటే ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. అంటే రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ బాల్ నుంచి ఇటు బౌలర్స్ గానీ, ఇటు బ్యాటర్స్ కానీ, ఇటు ఎస్ఎస్‌వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా వీళ్ళు ఒక మంచి షాట్స్ ఇవ్వాలి. దాన్ని కంటిన్యూయేషన్‌గా ధ్రువ్ జురేల్, షార్నన్ హెట్మేర్ గానీ, రియాన్ పరాగ్ గానీ, లేదంటే వనింద్ అసరంగా ఇటువంటి స్టార్స్ అయితే ఆ నాక్స్ అయితే ఆడాలి. అలాగే పంజాబ్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా! వాళ్ళైతే చాలా క్లియర్ కట్‌గా ఉన్నారు. అన్‌చేంజ్డ్ ఉంటారు. సో, వాళ్ళు కూడా ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయరు. అండ్ ది సేమ్ టైమ్ ఎటువంటి చేంజెస్ కూడా చేయకపోవచ్చు మోస్ట్‌లీ. సో, ఇక్కడ మరి రాజస్థాన్ అట్ ది సేమ్ టైమ్ పంజాబ్ కింగ్స్ మరి ఈ 2 టీమ్స్‌లో మీకు ఏ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా కనబడుతుంది? ఎవరు గెలుస్తారనుకుంటున్నారనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో మరి గెలుపు ఎవరిది అనేది మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. అంతేకాదు ఎవరు కీ ప్లేయర్‌గా ఉంటారన్నది కూడా మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మరొక టీమ్ ప్రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. ఓకే. బాయ్. థాంక్ యూ.